హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రసూల్ అండ్ అషు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి అండ్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? నేనైతే డైలీ రొటీన్ ప్రకారం ఎర్లీ మార్నింగ్ 6 కల్లా లేచి రెడీ చేసి స్టడీ హాల్కి వచ్చేసాను అనమాట. నిన్న సండే ఒక చిన్న హ్యాపీయెస్ట్ ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే కన్నా మన ఛానల్ 6,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయింది. అసలు నేను కూడా చెక్ చేసుకోలేదు. మా సిస్టర్ ఫోన్ చేసి, అన్న 6K సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, పార్టీ లేదా పుష్ప అనేది. నేను పార్టీ లేదు గీటీ లేదంటే, అయితే 6K సబ్స్క్రైబర్స్ వచ్చినారు కాబట్టి 6,000 ఫోన్పే కొట్టని చెప్పింది. నేనైతే నువ్వేం మాడకుండా ఫోన్ పెట్టే ఫస్ట్ అని చెప్పాను. కానీ ఈ మూమెంట్ నేను చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకు, మా చెల్లి చెప్పగానే. ఎందుకంటే కన్నా ఏమీ తెలియకుండా మనం స్టార్ట్ చేసి 6,000 మంది మనం నమ్మి మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అది చాలా గ్రేట్ అని అనుకోవాలి నేను. 6K అనేది నెంబర్ చిన్నదే కావచ్చండి, నాకు చాలా హ్యాపీ మూమెంట్ ఇచ్చింది. నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకుని 6,000 మందికి నేను పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్. ఇంక స్టడీ విషయానికి వచ్చేసాను. నిన్న ప్రిపేర్ చేసిన టు డూ లిస్ట్ వచ్చేసి ఇదే అండి: హిస్టరీ, ఎస్ఎన్టీ, పాలిటీ, ఎకానమీ. హిస్టరీ, పాలిటీకి ఎక్కువ టైం పెట్టున్నాను. తర్వాత ఎస్ఎన్టీ, ఎకానమీ వచ్చేసి రివిజన్, టెస్ట్ సిరీస్ రైడింగ్ పెట్టాను అనమాట. నిన్న నేను పోస్ట్ చేసిన వీడియో హిస్టరీ అంటే ఇలా ఫోబియా ఉంది కానీ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి వీడియోకి చాలామంది మంచిగా రెస్పాన్స్ ఇచ్చారండి. అసలు ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అంటే కామెంట్స్ రూపంలో చాలా మంచిగా గైడ్ చేయడానికి ట్రై చేశాను నన్ను. హిస్టరీ అంటే భయపడాల్సిన పని లేదు బ్రో, నిదానంగా క్లియర్ కట్గా చదవండి, ఒక స్టోరీ మాదిరి చదవండి, బాగా గుర్తుండిపోతుంది. దట్టు కొంతమంది అయితే కన్నా బాగా మంచిగా ఫన్నీగా కామెంట్ చేశారు, మనం కడప బిడ్డలం బ్రో, భయపెట్టే రేంజ్లో ఉండాలా, హిస్టరీకి మనం భయపడ్డమేంది, అలా ఫన్నీగా చేశారు. కొంతమంది అయితే కన్నా రమణ సార్ క్లాస్ ఎక్కువ ఉంటాయి, వెరీ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, సో బాగా చదవండి అని కొంతమంది కామెంట్ చేశారు. కొంతమంది మాకు కూడా ఇలాంటి ఫోబియా ఉంది బ్రో అని కామెంట్ చేశారు. కొంతమంది మాకు టెస్ట్ రాయాలంటే ఫోబియా ఉంది, సో అలా కామెంట్ చేశారనమాట. నేను కామెంట్స్ అన్నీ చూస్తూనే ఉంటాను, రిప్లై ఇవ్వలేకపోవచ్చు కానీ కామెంట్స్ చూస్తాను అనమాట ఫాస్ట్గా. సో ఇంకా నేనైతే నిన్న హిస్టరీ ఎక్స్ప్లెనేషన్, సిలబస్ ఎక్స్ప్లెనేషన్ థర్డ్ వీడియో ఒకటి పెండింగ్ ఉంటే సో అది కంప్లీట్ చేస్తున్నాను అనమాట. హిస్టరీ అనేది సార్ వెరీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదేం ప్రమోషన్ వీడియో కాదు బ్రో, నేను ప్రిపేర్ అవుతున్నది నేను చెప్తున్నాను అనమాట. సారు ఓపిక్గా నిదానంగా చెప్తున్నారు. కాంటెంపరీ కింగ్స్తో కంపేర్ చేసుకుంటూ సిలబస్ ఎక్స్ప్లెనేషన్లోనే అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో నాకైతే ఫస్ట్ సిలబస్సే వింటున్నాను కదా, చాలా క్లియర్ కట్గా అర్థమయ్యేట అనిపించింది. ఇంకా పోన్ ఎలా ఉంటుందో క్లాసెస్ మళ్ళీ నెక్స్ట్ కమింగ్ స్టడీ వ్లాగ్స్ చెప్తాను అనమాట. సో అలా టైం వచ్చేసి 9:26 అయింది. ఇంకా ఇంటికి వెళ్ళేసి రెడీ చేసి 11 కల్లా మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. ఇప్పుడు మన స్లాట్ 2 వచ్చేసి ఎస్ఎన్టీ, స్పేస్ టెక్నాలజీ బేసిక్స్ రివిజన్ చేయాలన్నమాట. స్పేస్ టెక్నాలజీ బేసిక్స్ అంటే కన్నా టర్మినాలజీస్ ఉంటాయి. పేలోడ్ అంటే ఏంది, ప్రొపల్షన్ అంటే ఏంది, తర్వాత ఇంజిన్ అంటే ఏంది, క్రయోజెనిక్ ఇంజిన్ అంటే ఏంది, అలా చదివిన తర్వాత మాత్రమే తర్వాత రాకెట్స్లోకి ఎంటర్ అవ్వండి. అదే ఇస్రో రాకెట్స్, లాంచ్ వెహికల్స్, రాకెట్స్ అన్నా లాంచ్ వెహికల్స్ అన్నా రెండే ఒకటి అనమాట. దాంట్లోకి లాంచ్ అవ్వండి, అదే లాంచ్ అంటారా చూడు, అదే టర్మినాలజీ వచ్చేస్తుంది అనమాట. నాకు కూడా చదవంగా అలాగని నేను చెప్పింది ఏంటంటే కన్నా, స్పేస్ టెక్నాలజీ స్టార్ట్ చేసే ముందు స్పేస్ టెక్నాలజీ టర్మినాలజీస్ అని ఉంటాయి, స్పేస్ టర్మినాలజీ అని ఉండొచ్చు. సో దాని బేసిక్స్ బాగా చదవండి. అసలు స్పేస్ అంటే ఏంది, ప్రొపల్షన్ అంటే ఏంది, హీట్ అంటే ఏంది, ఇంజిన్ అంటే ఏంది, క్రయోజెనిక్ ఇంజిన్ అంటే ఏంది, క్రయోజెనిక్ ఇంజిన్స్లో ఏం కూలెంట్ వాడతారు, ఎన్ని స్టేజ్ ఆఫ్ ప్రొపెల్లెన్స్ ఉంటాయి, ఏ స్టేజ్లో సాలిడా లిక్విడా, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే కానీ స్పేస్ సంబంధించిన అణువు మనం తెలుసుకుని ఉండాలన్నమాట స్పేస్ టెక్నాలజీ స్టార్ట్ చేసే ముందు. ఎందుకంటే మనం స్పేస్ టెక్నాలజీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ రాకెట్స్లో డైరెక్ట్ ఇంజన్స్ వాడినారు. ఆ ఇంజన్స్లో కూడా వికాస్ ఇంజను, లేదంటే క్రయోజెనిక్ ఇంజను, ఇలా పేర్లు వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఇంజన్ అంటే ఏంది, అసలు ఇంజన్లో ప్రొపెల్లెన్స్ ఏం వాడతారో, ఆ ప్రొపెల్లెన్స్లో కూడా ఏ ఒక్క ప్రొపెల్లెంట్ వాడతారని మనం తెలుసుకోవాలన్నమాట. అవి చదవకుండా స్పేస్ టెక్నాలజీ కంప్లీట్ చేస్తే చాలా కష్టం అవుతుంది, తర్వాత మీకు అర్థం కాదు. ఎందుకంటే బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటే ఈజీగా అర్థమవుతుంది. సో అలా నేను ఇస్రో రాకెట్స్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత రేపు SSLV D1 లాంచ్ రివిజన్ కంప్లీట్ చేయాలన్నమాట. SSLV అంటే కన్నా స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సో అలా ఆఫ్టర్నూన్ బ్రేక్ తీసుకొని 2:40 అంటే కొంచెం రెస్ట్ పడుకున్నాను అనమాట, చూసుకోలేదు టైం అనేది. అరౌండ్ 2:40కి వచ్చేసి ఇంకా పాలిటీ ఓపెన్ చేశాను. పాలిటీ మనము రాజ్యసభ కంప్లీట్ చేశాము, ఇప్పుడు లోక్సభకు వచ్చామన్నమాట. నేను పాలిటీ అనేది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు చదువుతున్నాను బ్రో. ఎందుకంటే టర్మినాలజీ రెండు వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే మన కాంపిటేటివ్ ఎగ్జామ్కి. టర్మినాలజీ అది స్పేస్ టెక్నాలజీ అయినా కావచ్చు, హిస్టరీ అయినా కావచ్చు. తెలుగు అంటే ఆబ్వియస్లీ తెలుగులోనే మనం ఎక్కువ చదవాల్సి వస్తుంది, దొరికితే ఇంగ్లీష్ మీడియం కూడా నేమ్స్ గుర్తుపెట్టుకోవాలా. సో ఎకానమీలో కానీ, ఎస్ఎన్టీలో కానీ, పాలిటీలో కానీ మనము ఇప్పుడు మీరు చాలా గమనించుంటారు పేపర్లలో తెలుగు నుంచి, ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తయారు చేసేది ఇంగ్లీష్లో తయారు చేస్తారు. సో ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్లో ఎన్ని మిస్టేక్స్ ద్వారా ఎంతమంది ఆస్పిరెంట్స్ నష్టపోయినారో. ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ జరుగుతూనే బయటకు వస్తారు కదా వీళ్ళు, ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా, ఇంటర్వ్యూ అనేది మైక్ పెట్టుకొని వస్తారు కదా, అడుగుతారు ఎట్లా ఉంది ఎగ్జామ్ అనేది అని. అప్పుడు చెప్తారు చూడండి, చాలా వీడియోస్లో గమనించండి యూట్యూబ్లో.
చాలామంది సీనియర్ ఆస్పిరెంట్స్ ప్యూర్ తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా కష్టపడతారన్నమాట ఎగ్జామ్లో ఆ ట్రాన్స్లేషన్ అర్థం చేసుకోలేక ఒక్కొక్కసారి. అందువల్ల మార్క్స్ కూడా చాలా కోల్పోతుంటారు. సో ఆ ప్రాబ్లం మనం ఫేస్ చేయకూడదు అనుకుంటే మటుకు తెలుగు చదవాలి. ఎందుకంటే మన తెలుగులో రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఇంగ్లీష్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో కొంతవరకైనా ఇంగ్లీష్ టెర్మినాలజీ మనం తెలుసుకొని పెట్టుకుంటే కన్నా మనకు చాలా బెస్ట్ అవుతుంది ఎగ్జామ్లలో. అంటే ట్రాన్స్లేషన్లో మిస్టేక్స్ ఉన్నా కూడా ఇంగ్లీష్ క్వశ్చన్ గురించి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమము. సో ఇది గాయస్ ఓవరాల్గా వీడియో అనేసి నేను నిన్న సాటర్డే వీడియో అనమాట. ఇది సాటర్డే వీడియోలో కొంచెం వర్క్ ఉండడం వల్ల ఈవినింగ్ షెడ్యూల్ లాగా అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఎకానమీ టెస్ట్ రాయలేకపోయాను. ఎకానమీ టెస్ట్ ఎందుకో అట్లే పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. టుమారో నుంచి టెస్ట్ కంపల్సరీగా రాసేదానికి ట్రై చేస్తాను అనమాట నేను కూడా. సో ఇది గాయస్ ఓవరాల్గా వీడియో అనేది. వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్. జై హింద్. బాయ్.